ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నత్తయ్య గారి ముందు తగ్గి ఉన్నారు కాబట్టే ఈ రోజు మీరావిడికి ఇంత లోకువైపోయారు. ఆవిడ చేతుల్లో వ్యాపార పగ్గాలు, ఇంటి పెత్తనాలు ఉంటే మీరు మాత్రం ఇంట్లో నామమాత్రంగా జస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు అని ట్యాగ్ వేసుకుని బతికేస్తున్నారు. అది ఆవిడ దయాదాక్షిణ్యాలపైన. అనన్య, ఎవరి దయా దాక్షిణ్యాల మీద మేమెందుకమ్మా బతుకుతాం? అంత కర్మ మాకేం పట్టలేదు. ఎన్ని రోజుల నుంచి ఎందుకులే ఉమ్మడి కుటుంబంలోకి గొడవలు తీసుకురావడమని అన్ని భరిస్తూ వచ్చాను. లీలా, అవునండి, అనన్య అనేవి కూడా నిజమేగా. ఈ రోజు జరిగిన అవమానాలు రేపు జరగవా? ఆ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనకు ఎదురవ్వా? నేనెందుకు తన ముందు తగ్గాలి? నాకీ మాత్రం పౌరుషం కూడా లేకుండా ఆవిడ ఏమన్నా కానీ నేనెందుకు పడుండాలి? లేదు, తేల్చేస్తాను. ఈ రోజు మొత్తం తేల్చేస్తాను. లీలా, ఆయేగా మజా. విత్తనం అప్పుడే మొలకెత్తడం మొదలైంది. నిన్నటి వరకు ఉమ్మడి కుటుంబం ఉత్తమమైన కుటుంబం. ఇక నుంచి టైటిల్ చేంజ్. వేరు కుటుంబం, వేరే లెవెల్ కుటుంబం. ఆనందా, ఆనందా, ఆనందా! అక్క, ఏమైంది? ఏవైందా? ఈ ఇంట్లో నా స్థానమేంటి? అదేం ప్రశ్నక్క? నీ స్థానం ఏంటి అని నువ్వు నన్ను అడగడమేంటి? నువ్వే కదా ఈ కుటుంబానికి పెద్దవి. మా స్థాయిని, స్థానాన్ని నిర్ణయించేది నువ్వే కదా. అందుకే అడుగుతున్నాను, ఈ కుటుంబంలో నా స్థానం ఏంటి అని. అమ్మ స్థానం అక్క. అమ్మ స్థాయి నిర్ణయించేంత గొప్పదాన్ని కాదక్క. నాకు తోడబుట్టకపోయినా నువ్వు నా సొంత అక్కవి. ఈ కుటుంబానికి పెద్ద దిక్కువి. అయినా అలా కాదని ఎవరైనా నిన్నన్నారా? ఎవ్వరూ అనలేదు. ఇన్నేళ్లుగా ఆ మాట నిజమేనని నేనే భ్రమలో బతుకుతున్నాను. నువ్వు నన్ను సొంత అక్కగా, అమ్మగా ఆరాధిస్తున్నావు, ప్రేమిస్తున్నావు అనే అపోహలో ఇప్పటి వరకు ఉన్నాను. కానీ అదంతా అబద్ధమని ఈ రోజే నా కళ్ళు తెరిపించావు. నా కళ్ళు తెరిపించావు. ఎవరి స్థానమేంటో, ఎవరి స్థాయి ఏంటో, ఎవరి మనసులో ఏముందో ఈ రోజే చక్కగా సెలవిచ్చావానందా. ఈ ఇంట్లో నన్ను అమ్మ అన్నావు, కానీ నేను నీ కూతురికి కూడా తల్లిని కాదు. నా ఒళ్ళో పెరిగిన నీ కూతుర్ని నువ్వు నన్ను హాయలాగా చూసావు, కానీ అమ్మగా కాదు. ఆ బంధమే నాకు లేదు అని ఒక్క మాటతో తేల్చేసావానందా. తేల్చేసావు.
అయ్యో అక్క, నన్ను మన్నించక్క. నేను కావాలని మనసులో ఏదో పెట్టుకుని నిన్నంత మాట అనలేదు. ఆవేశంలో నేనేం మాట్లాడుతున్నానో కూడా నాకు నాకు ఆ క్షణంలో తెలియలేదక్క. ఉదయం నుంచి ఇంటి పరిస్థితి నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. దర్శన్ బాబు కల అవ్వడం, లహరి ఆ సమయం వరకు ఇంటికి రాకపోవడం, ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా చాలా బాధ పెట్టేశాయక్క, భయపెట్టేశాయి. అలాంటి సమయంలో లహరిని తిట్టేశాను, కొట్టేశాను కూడా. పొరపాటున నిన్ను కూడా అలా అన్నానక్క. అంతేగాని మరొకటి కాదక్క. దయచేసి వీటన్నింటినీ మనసులో పెట్టుకోవద్దక్క, పెట్టుకోవద్దు. ఈ మాటలన్నీ నేను నిన్న మొన్నటి వరకు నమ్మాను, కానీ ఈ రోజు నమ్మే పరిస్థితిలో లేను ఆనంద. నన్ను మనసులో పెట్టుకోవద్దు, పొరపాటుగా అంతా జరిగిపోయింది అంటున్నావు, కానీ నీ మనసులో నువ్వు నేను వేరు అనే భావం లేకపోతే పొరపాటునైనా నువ్వు ఆ మాట నన్ను అనేదానివి కాదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఇంటికి పెద్దరికంగా ఉంటున్నావు, వ్యాపారం నీ భుజాల మీద మోస్తున్నావని నేను నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తూ వచ్చాను. కానీ నువ్వు నేను నీకిచ్చే గౌరవాన్ని నా చేతకానితనం అనుకుంటున్నావు. ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని నీ చేతుల్లోకి లాగేసుకుని శాసిస్తూ వచ్చావు. ఇంతకాలం నీ ప్రవర్తన బాధ్యత మొయ్యటం వల్ల అలా ఉందేమో అనుకున్నాను, కానీ పెద్దరికం తలకెక్కి అహంకారంతో మా అందరి మీద అధికారం చలాయిస్తున్నావని ఈ రోజే అర్థమైంది. అక్క, నాది అహంకారమా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? అసలు ఏ విషయానికి ఏ విషయం ముడిపెట్టి మాట్లాడుతున్నావో కొంచెమైనా అర్థమవుతోందా? అది నా కూతురి విషయం అక్క. నేను కన్న కూతురి గురించి నేను పడే బాధని అర్థం చేసుకోకుండా ఏదో అలా జరిగిపోయిందని కూడా ఇంత ఈగోకి తీసుకోవడం కొంచెమైనా మంచితనంగా ఉందా అక్క? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.